వస్తున్నాయి కదా, ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి పోస్ట్ పోస్ట్ చేయడానికి ఫైనల్ గా అరకు అయితే వచ్చేసింది. అది కాదు, ఇంకా రాలేదు. 53 కిలోమీటర్స్ ఉంది అరకు వ్యాలీకి. ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. వ్యూ అయితే ఎంత బాగుందంటే అచ్చం మా ఊరిలోనే ఉంది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం డే టైమ్ లోనే ఇక్కడికి రావాలి. వైజాగ్ టు అరకు ట్రైన్ లో వెళ్తుంది, సూపర్ ఉంటుందండి. నేనేమో ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఆయనకి ఘాట్ రోడ్ అంటే పిచ్చ భయం. ఆయనకి అనుకుంటే ఇక్కడ మా వాళ్ళు కూడా మా మమ్మీ అమ్మమ్మ ఇంకోసారి అరకు రావద్దు అని అంటున్నారు ఈ రోడ్ని చూసి. అయితే ఘాట్ రోడ్కి భయపడుతుంది. విశ్రాంతి కావాలని కోరుకున్నాను. ఎంతమంది భయపడ్డా, ఎంతమంది అలసిపోయినా నా చిక్కర్ని మాత్రం ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలని ఇవాళ 2 o'clock రాంగ్ వీడియోలో ఒక ప్లేస్ చూపిస్తా, వచ్చేయండి. ఇవాళ మేము ఇక్కడికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే బయటికి వెళ్ళినాము. అసలు ఈ రోజు మస్తు తిట్టింది మమ్మీ డాడీ. ఎందుకో చెప్తే వినండి. ఎందుకు తిట్టిందో తెలుసా? ఎప్పటి నుంచో చెప్పులు ఇప్పి అని అడుగుతుంటే డాడీకి ఏమో వీలు కాదు, మమ్మీకేమో ఇప్పియాలి. నేను ఇప్పించిందేమో నచ్చాయి మమ్మీకి. డాడీ రావాలి, డాడీ ఇప్పియాలి. ఎన్ని రోజులకైతే తీసుకుంది చెప్పులు అయితే సోనైతే సెలెక్ట్ చేసేసింది. అక్కడనే పక్కన బేకరీ ఉండే కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళినామని అయితే పార్సల్ చేపిస్తున్నాం. అండ్ మెయిన్లీ అయితే చెప్పాలి మీకు, మీరు ఇంకా రామమ్మ సీతమ్మ ఫోక్ సాంగ్ చూడకపోతే మన సాంగ్ కింద చేతి గుర్తులో లింక్ ప్రెస్ చేసి చూసి, నేను మిమ్మల్ని నమ్ముకొని మీరు సపోర్ట్ చేస్తారని చెప్పే నేను ఆశపడుతున్నాను. ప్లీజ్ మన సాంగ్ ని చూడండి, వీలైతే ఆ సాంగ్ మీద ఒక రీల్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే బయటికి నాకన్నా పొడుగున్న సౌండ్ బాక్సులు 2 నా చెవులు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను ట్యూనీ చేస్తారు. సరే తెగలు కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు. కాసేపట్లో ఫుల్ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటే 5 రూపాయలు ఒకటొక్కను బుక్ చూస్తే ఎక్కడ లేని పాపం వస్తుంది. ఏదో నాకు అర్థం కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు, ఎక్కడికి నా కథ గుర్తుంది. నా బుక్లో చూసిందని నేను తిన్నంగా చదువుతారా అంటే అది ఉండదు. ఏదో ముసుగు తీసి నాకన్నా పొడుగున్న సౌండ్ బాక్స్. మనం ఇక్కడ అనుకున్న కోరిక కోరుకొని ఈ రాయి మీద చేయి పెడితే ఈ రాయి తిరిగితే మన కోరిక నెరవేరినట్టు. ఈ గుళ్ళో ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా? బ్రహ్మసూత్రంతో ఉన్న మరకత లింగం. ఈ మరకత లింగం దర్శించుకోవడానికి ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కి జస్ట్ 50 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్న చందిప్ప అనే ఊర్లో ఉంది. ఈ ఊరు శంకర్పల్లికి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వరల్డ్ లోనే 2 మరకత లింగాలు ఉన్నాయి. ఒకటి తమిళనాడులో, ఇంకొకటి హైదరాబాద్ దగ్గర ఈ చందిప్ప అనే ఊర్లో. చాలా పురాతనమైన గుడి ఇది. చుట్టూ పచ్చటి పొలాలు, మధ్యలో ఈ గుడి. మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో కాలభైరవుడి దర్శనం ఇస్తాం. ఈ దేవుడికి ఎదురుగానే ఈ రాయి ఉంటుంది. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్తాం. అయితే ఇక్కడ శివుడి చుట్టూ మనం ఎట్లా ప్రదక్షిణ చేయాలనేది ఉంది. ఈ శివాలయం అనే కాదు, ఎక్కడైనా శివుడి గుడికి వెళ్తే ఇట్లే ప్రదక్షిణ చేయాలి. క్లాక్ వైజ్ వెళ్ళి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ రావాలి. ఇక్కడ ఈ మరకత లింగాన్ని స్పర్శిస్తే చాలండి, ఇంకా మన జన్మ ధన్యం అంతే. అయితే అన్నట్టు చెప్పడం మర్చిపోయింది. గుడికి వెళ్లే ముందు భద్రకాళి టెంపుల్కి వెళ్ళాలి. తెలియక ఫస్ట్ ఈ టెంపుల్కి వచ్చేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలంట. మనం ఇక్కడ అనుకున్న కోరిక నీకు తెలుసుగానే మా మొక్కులని. ప్లీజ్ రావి, బాగుంటుంది. కన్విన్స్ చేస్తాం. మా అమ్మ ఎక్కడ పోయింది, ఇప్పుడు ఎట్లా కన్విన్స్ చేయాలో ఏమో. పార్క్ లో ఉందా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఎందుకు